ఎందుకంటే మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ మంది ఉంటారు కదా. అందుకనే వాళ్ళు గొర్రెలు తీసుకొని వచ్చి మందిరంలోకి వస్తే అక్కడున్న వాళ్ళు ఉంటారు కదా, ఎవరు వాళ్ళు? యాజకులు లాంటి వాళ్ళు ఈ గొర్రె అర్పించవచ్చు అని సర్టిఫై చేయాల, గవర్నమెంట్ ముద్ర వేసినట్ల. ఆ గొర్రె సర్టిఫై చేయాలంటే అది దోషం లేకుండా నిష్కళంకంగా సుడి అన్నీ బాగుండాలి. వీళ్ళకి వాళ్ళంటే పడదనుకో, ఖచ్చితంగా ఈ గొర్రె వద్దు అని నిరాకరించేవాళ్ళు. వీళ్ళు చాలా దూరం నుండి వచ్చింటారు యెరూషలేముకి. గొర్రె వద్దంటే మరి ఇప్పుడు ఏం చేయాలా? ఏం చేయాలంటే, మేము గొర్రెలు పెంచుతున్నాము, దాన్ని తీసుకోండి అని చెప్తారు. అట్లా వాళ్ళు పెంచింది తీసుకుని వచ్చి, బ్రోకర్లు ఉంటారు కదా, ఇది ఇప్పుడే కదా అప్పటి నుండి ఉంది. ఇప్పుడు ఈ గొర్రెం పోతుంది ఎక్స్చేంజ్ మేళ. మరి ఇది ఏం చేయమంటే, ఏం చేస్తావు, పడేసుకో, తీసుకుపో. ఇంత దూరం నుండి వచ్చినోడు ఇంకెందుకు తీసుకుపోతావు? సరే ఇది కూడా పెట్టుకోండి, అది ఇవ్వండి. ఏమన్నా తక్కువ చేసి ఇస్తారా? తక్కువేం లేదు, ఇంకా ఎక్కువే. అప్పుడు వాళ్ళ గొర్రె దీనికంటే ఘోరమైంది ఉంటుంది. అదే వాళ్ళు మెచ్చింది కదా, పూజారి మెచ్చింది అన్నీ. అందుకని ఆ గొర్రెని తీసుకొని ఇంత డబ్బులు చెల్లించి ఆ గొర్రెని అర్పించేవాళ్ళు. ఈ గొర్రెలను బయట మందలతో కాసేవాళ్ళు గొర్రెల కాపర్లు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఇవన్నీ జరుగుతున్నాయని యోహాను సువార్త 2వ అధ్యాయంలో, యూ హ్యావ్ మేడ్ మై హౌస్ డెన్స్ హౌస్, నా ఇంటిని దొంగల గుహగా, వ్యాపారపుటిల్లు. ఇది వ్యాపారం వాళ్ళు చేసేది. వచ్చిన వాళ్ళందరినీ దోపిడీ చేసి, వాళ్ళ మెటీరియల్ బాగలేదని చెప్పి వీళ్ళు మెటీరియల్ ఇచ్చి దాన్ని 2 అంతలు 3 అంతలకు అమ్మి ఇవన్నీ చేసేవాళ్ళు. పండగ పూట కదా, ఎవరు పట్టించుకుంటారు? పస్కా పండగ అంటే ఏదో పని జరిగితే చాలా అనుకుంటారు. దూరం నుండి వచ్చిన వాళ్ళు ఇంక అన్ని పోట్లాడి లీగల్గా పోయి కోర్టుకు పోయి అది చేసి ఇది చేసి అవుతుందా? ఇది జరుగుతూ ఉంది యేసుప్రభు. అందుకే యేసుప్రభు వారిని యోహాను సువార్త 2వ అధ్యాయంలో దేవుని మందిరాన్ని శుభ్రం చేసి వాడిని ఎల్లగొట్టి చక్క చేసినట్లు వాక్యాలు మనం చూస్తాం. ఇప్పుడు వాళ్ళు గొర్రెలు విడిచిపెట్టి యేసుప్రభు దగ్గరికి ఎందుకు వచ్చినారంటే, ఇంకా లోక పాపములను మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల మన దగ్గరికి వచ్చినాడు కనుక, వీ నీడ్ నాట్ టెండర్ ద ఫ్లాక్ ఇన్ ద ఫీల్డ్స్. మనం ఇప్పుడు పొలములో మందను మేపాల్సిన పని లేదు. ఇంతకుముందు ప్రతి మనిషి ఒక గొర్రెపిల్లను బలి అర్పించావు. ఇప్పుడు అందరి మనుషుల కొరకు ఒక్క గొర్రెపిల్ల, ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత దొడ్డవి. నిష్కలమైన గొర్రెపిల్ల, నిర్దోషమైన గొర్రెపిల్ల, పైనుండి వచ్చిన గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల, జగదుత్పత్తి మొదలుకొని వధించబడిన గొర్రెపిల్ల అని యేసుక్రీస్తు ప్రభు, పస్కా గొర్రెపిల్ల. పాపము లేని గొర్రెపిల్ల అయిన యేసు రక్తము ద్వారా పాపాత్ముడైన మానవునికి పాప క్షమాపణ ప్రభు సిద్ధం చేసినాడు. వారు పశువుల తొట్టిలో పరుండబెట్టబడిన యేసును చూచి దేవుని మహింపరుస్తూ వారు బయలు వెళ్ళిరైన వాక్యంలో మనం చూస్తాం. యేసును పశువుల తొట్టిలో చూచినప్పుడే వారు మహిమపరిచే స్థానంలోనికి తీసుకురాబడ్డారు. మనం యేసును చూస్తున్నాం. రెండవది, మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. మాథ్యూ చాప్టర్ 2 verse 11. మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. తెలుగులో 10-11 కలిసి ఉన్నాయి, నేను చూద్దాం. వారు అంటే తూర్పు దేశ జ్ఞానులు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తెల్లైన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి. చూచినారు. ఇప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు 2 సంవత్సరాల వయసులో ఉన్న యేసును ఇంటిలో చూచారు. గొర్రెల కాపర్లు అప్పుడే జన్మించిన యేసును పశువుల తొట్టిలో చూచారు. ఇంటిలో చూస్తే ఏమొచ్చింది? దే ఫెల్ డౌన్ అండ్ వర్షిప్డ్ హిమ్. వారు సాగిలపడి ఆయనను, ఆమెను కాదు, ఆమెను అంటే మరియమ్మను, ఆయనను అంటే యేసును ఆరాధించిన.
ఎందుకు యేసును వారు ఆరాధించున్నారు? వాళ్ళు అనుకున్నారు మేమే జ్ఞానులు, మమ్మల్ని మించిన జ్ఞాని ఎవరు లేరు అని అనుకున్నారు. ఇప్పుడు యేసు ప్రభువుని చూసిన తర్వాత వాళ్ళకి ఏం అర్థమైపోయింది? మేము అజ్ఞానులము, ఆయన్ని మించిన జ్ఞాని లేడు. అందుకే దేవుని జ్ఞానమైన యేసు సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. వైజ్ గాడ్ ఈజ్ బార్న్. జ్ఞానం గల యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జన్మించినాడు. అందుకే ఎలాంటి జ్ఞానైనా యేసు యొక్క జ్ఞానం ఎదుట దిగదుడిపే. తూర్పుదేశపు జ్ఞానులు ఆ దినాల్లో ప్రఖ్యాతి చెందినవారు, ఖగోళ శాస్త్రవేత్తలు. 2 సంవత్సరాలు నక్షత్రం ద్వారా, ఇప్పుడు మీరు గూగుల్ మ్యాప్ పెట్టుకొని డ్రైవ్ చేస్తా ఇక్కడికి రావాలని ప్రయత్నం చేసినారు, ఖచ్చితంగా మిస్ అవుతారు. ఎక్కడైనా మనకు అట్లే జరుగుతుంది, పాశ్చాత్య దేశాల్లో తప్ప. ఎందుకంటే అప్డేట్స్ సరిగా ఉండవు, మ్యాప్కి అందేటట్లు మన దగ్గర ఉండదు ఫెసిలిటీస్. దారులు, రోడ్లు, నంబర్లు ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడో పాతకాలం చేసి ఉంటుంది. నాకు నిన్నెవరో చెప్తున్నారు, బ్రదర్ ఎవరో మీటింగ్కి బయలుదేరారంట, గూగుల్ మ్యాప్ పెట్టుకొని వాళ్ళు మీటింగ్కి రావాలనుకున్నారు, రాలేకపోయారంటే నేను అన్న మొత్తానికి వాళ్ళు వచ్చినారా బ్రదర్ అంటే వచ్చినారు బ్రదర్ అని. ఎప్పుడు వచ్చినారంటే భోజనం చేసేటప్పుడు వచ్చినారు బ్రదర్. అట్లే ఉంటుంది గూగుల్ మ్యాప్ పెట్టుకుంటే. ఎప్పుడు రావాలి వాళ్ళు? మీటింగ్కి ముందు రావాలా? ఎప్పుడు వచ్చినారు వాళ్ళు? ఇప్పుడు మన గూగుల్ మ్యాప్ యేసుక్రీస్తు ప్రభువే. క్రైస్ట్ ఈజ్ అవర్ నావిగేటర్. క్రీస్తే మనల్ని నడిపించువాడు. కనుక తూర్పుదేశపు జ్ఞానులు యేసును ఆరాధించినారు. యేసును చూచినప్పుడు ఆరాధన వారిలో పెళ్ళికి వస్తుంది. బహుశా మనలో ఆరాధన రాకపోవటానికి మనం ఆయన చూడట్లేదేమో. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, మీరు జవాబు చెప్పండి. ఈ ఇల్లు ఎవరిది? మరియమ్మదా, యోసేపుదా, యేసు ప్రభుదా? యేసు ప్రభుది లేదు, ఆయనే చెప్పినాడు. శిష్యులు ఆయన అడిగారు కదా యోహాను సువార్తలో, నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు అంటే ఆయన అన్న కమెంట్స్ వచ్చి చూడండి. మామూలుగా మీరు ఎక్కడ కాపురం ఉన్నారా అంటే మనం చెప్తాము ఏదో హనుమకొండనో లేకపోతే కాజీపేట రైల్వే క్వార్టర్స్ కాంప్లెక్స్లో ఏదో ఒకటి చెప్తాం. ఎవళ్ళు అట్లా చెప్పరు, కమెంట్స్ అని చెప్తారా? ఎవరైనా మిమ్మల్ని అట్లా అడిగారు అనుకోండి, అట్లా చెప్పండి ఒకసారి, వాళ్ళ రెస్పాన్స్ ఎట్లుంటుందో చూడండి. యేసు ప్రభు మాత్రమే ఈ ప్రశ్నలకు సరైన జవాబు చెప్పగలడు. బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే వీళ్ళకి ఏం చిల్లిగా కూడా లేదు కదా, పేదలు, దరిద్రులు కదా. అంటే బైబిల్లోనే రాయబడింది యేసు ప్రభు వారు ఈ బికేమ్ పూర్, ఆయన మన కొరకు దరిద్రుడు ఆయను. అంటే కొంతమంది మీ మాదిరి దాతలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఏం చేసినారంటే మరేమో కానిపోయింది, వాళ్ళకి సరైన ఇల్లు లేదు, భద్రత లేదు, బాగాలేదు, ఎక్కడుంటారు అని. ప్రభుకు స్తోత్రాలు. ప్రభు దినాల్లో మీలాంటి ధనవంతులు కొంతమంది ఉన్నారు. దాంట్లో జక్కయ్య లాంటివాడు, నికోదేము లాంటివాడు, అరిమత్తయి యోసేపు లాంటివాడు, వీళ్ళంతా హైఫై. ప్రభు వాళ్ళని కూడా వాడుకున్నాడు అవసరాన్ని బట్టి. అలాగే ఇక్కడ కూడా బహుశా అలాంటి ఇల్లు ఉన్నోళ్ళు ఉన్నారేమో. రాజని హేరోద్ దినముల్లో యూదాదేశ బెత్లెహేము లో బహుశా వాళ్ళు ఇల్లు ఇచ్చినారేమో, ఆ ఇంట్లో వాళ్ళు ఉన్నారేమో. దాదాపు 2 సంవత్సరాలు అక్కడే ఉన్నారు. తర్వాత మరి ఐగుప్తులోనికి వెళ్ళారు, అక్కడ ఇట్లా బతికినారు అని అంటే బైబిల్ పండితులు అంటారు. ఈ తూర్పు దేశం జ్ఞానాలు తెచ్చినారు కదా, బంగారము, సాంబ్రాణి, బోళం, అవన్నీ యోసేపు తీసుకుని ఐగుప్తుతో పాటు పిల్లవాడిని కూడా తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఇవన్నీ కొద్దిగా అమ్ముకొని ప్రభు వారికి బోధించదాకా వారు సంరక్షణలో ఉన్నారు అని అభిప్రాయం. వాళ్ళేం అమ్ముతారు, మనమేం కొంటాం. బంగారం, లలిత జ్యువెలరీ తక్కువ, ధర తక్కువ. దీపావళి కానుక ఇచ్చేయండి అంటే క్యూ నిలబడతారు. యేసు ప్రభు దగ్గరికి బంగారం వచ్చింది, బంగారం దగ్గరికి బంగారం వచ్చింది. మట్టి దగ్గరికి బంగారం రావాల, కానీ ఈ మట్టి ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది? అంత కరెక్ట్గా ఎట్లా చెప్తున్నారు మీరు?
విచిత్రం కదా. యేసు ప్రభు ఆయన రాజు, బంగారం, ఆయన రాజరికాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఆయన దగ్గరికే బంగారం వచ్చింది, అది కూడా తూర్పు దేశ బంగారం, ప్యూర్ గోల్డ్, 24 క్యారెట్స్. ఆయన దైవత్వముతో మన ఆత్మ సంబంధమైన జీవితాల్లో ఇలాంటి ఆరాధన మనలో తీసుకురావాలని కోరుతున్నాడు. పశువుల తొట్టులో చూస్తే గొర్రెల కాపర్ల వలె ఆయన దేవుని గొర్రెపిల్ల అని మహిమపరుస్తాం. ఇంటిలో చూస్తే జ్ఞానుల వలె ఆయనకు అర్పించి ఆరాధిస్తాం. యేసుని ఎట్లా చూస్తున్నాం? లుకింగ్ అన్ టు జీసస్. మూడోది చూస్తామా? మత్తయి సువార్త chapter 14, Matthew chapter 14. Matthew chapter 14, verse 26. మత్తయి 14:26. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత చూచినారు. ఇప్పుడు ఎలాగ చూస్తున్నారు శిష్యులు ఆయన్ని? సముద్రం మీద నడిచొచ్చేవానిగా చూస్తున్నారు. దిస్ ఇస్ సూపర్ న్యాచురల్ వాక్. మీరు రోజు నడిచేవాళ్ళని చూస్తారు కదా, ఎక్కడ నడిచేవాళ్ళని చూస్తారు? గ్రౌండ్లోన, రోడ్డు మీద, ప్లాట్ఫామ్ మీద, మేడ మీద, ఇలాగ రకరకాలుగా నడిచేవాళ్ళని చూస్తాం. ఎప్పుడైనా సముద్రం మీద నడిచిన వాళ్ళని చూసిన వాళ్ళు చేయొద్దండి. ఒకే ఒకసారి మానవ చరిత్రలో సముద్రం మీద నడిచింది. ఒకే ఒక్కడు మానవ చరిత్రలో సముద్రం మీద నడిచింది. పగలు కాదు, రాత్రి. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు, ఆయన సృష్టికర్త. శిష్యులు సముద్రంలో ప్రయాణం చేస్తూ దోణిలో వెళుతున్నప్పుడు వారికి గాలి ఎదురైంది. ఆ గాలి ఈ దోణి మీద కొట్టేటప్పటికి దోణి అటు ఇటు కదిలిపోతుంది. వారు చాలా భయాందోళనకు గురైపోయారు. ప్రభువారు కొండ మీద వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. వీరు దోణి నడిపించట్లో మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి వారి యొద్దకు వచ్చినాడు. ఎట్లా వచ్చినాడు? సూపర్ మ్యాన్ ఇట్లా రాలే, స్పైడర్ మ్యాన్గా రాలే, ఒక దేవదూతగా రాలే, ఒక మనుష్యుడిగా ఆయన నడిచి వచ్చినాడు. ఎందుకు రాలేదు అట్లా? అట్లా రాజు కొంతమంది చెప్తుంటారు, నాకు కల వచ్చింది. నాకు కాదు, వాళ్ళు పెద్ద దేవదూత ఆకారం వచ్చింది, నన్ను పట్టుకునింది, వేరే దగ్గరికి వేసినారు, నన్ను విడిపించిన, ఇలాగ రకరకాలుగా చెప్తుంటారు కదా. ఇట్లాంటి కళ మాత్రం ఎవరు చెప్పరు. నాకు కూడా ఒక కళ వచ్చింది, యేసు ప్రభువుని నడిచి నా దగ్గరికి వస్తున్నా. ఎవరు నడిచి వచ్చినట్లు ఎవరు చెప్పరు. అంతా ఆయన పైన సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ మాదిరి వచ్చినట్లే చెప్తుంటారు. శిష్యుల దగ్గరికి ఆయన నడిచి వచ్చినాడు. వారు ఆయన చూసి భూతమని కేకలేశారు. ఎందుకు కేకలేశారు? సముద్రం మీద మరి ఎవరు నడుస్తారు? ఇద్దరే నడిచేది. తెలియదు కదా మీకు? సముద్రం చూడలేదా? ఎప్పుడు చూసినారు. మరి ఎవరు నడుస్తారు సముద్రం మీద? మొదటిది దేవదూతలు, రెండవది దయ్యాలు. ఈ రెండిట్లో ఆయన ఏదో ఒకటి అయి ఉండాలి కదా. కనుక వీళ్ళు ఏమనుకున్నారంటే దేవదూత రాళ్ళే మన దగ్గరికి ఎట్లా వస్తాడు, కానీ మన దగ్గరికి వచ్చేవాళ్ళు వస్తారులే అనుకుని ఉంటారు. మనుషుడు నడిచింది సముద్రం మీద వాళ్ళు ఎప్పుడు చూడలేదు. వాళ్ళు కూడా, మనం కూడా ఎప్పుడు చూడలేదు. విన్నాం, బైబిల్లో రాసింది. మరి మనం వినంది, చూడనిది జరిగితే మనకు అట్లే అనిపిస్తుంది. ఇది ఎట్లా సాధ్యం? హౌ కెన్ దిస్ బీ అని. ఇక మనిషి ఏంటి, సముద్రం మీద నడిచి రావడం ఏంటి, ఇది కళ నిజమా అని అనుకుంటా ఉంటారు. నిజమేరా, మనం నిద్రపోతే కదా కలవటానికి అని పక్కన శిష్యులు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడింటారు. మరి నిజమైతే ఎవరో నడిచి వస్తున్నారేమో దయ్యం, అందుకే మనకి రాత్రిపూట కూడా ఎవరు నడిచి వచ్చినట్టు అనిపించినా భయం వేస్తుంది. ఏ శబ్దమైనా గజ్జల శబ్దమైనట్టు అనిపిస్తుంది. నేను ఎక్కువ చెప్పకూడదు, మళ్ళీ రాత్రి మీకు నిద్ర పట్టుకుని అవుతుంది.
ప్రభుకు స్తోత్రాలు. ప్రభు మాట్లాడాడు. దయ్యాలు పాయింట్ పాయింట్ మాట్లాడు. ఏంటి నీ పేరు? ఇంకొన్ని నిమిషాలు ఆగండి, ముగిచ్చేస్తా. దయ్యాలు వెళ్ళగొట్టేటప్పుడు ఎవళ్ళని చూసింటారు కదా, ఏంటి నీ పేరు అంటే పేరు తప్ప వేరేవని చెప్తారు. నువ్వు ఆడదయమా మగదయమా అంటే మగదయాలు రావు, ఆడదయాలే వచ్చాయి. ఎందుకు వస్తాయని ఇప్పుడు చెప్పను. యేసుప్రభు వారు దేవుడని వారికి తర్వాత అర్థమైంది. ఎందుకంటే నేనే, భయపడకుడి, వారికి అవసరమైన సందేశం యేసుప్రభు ఇచ్చినాడు. అప్పుడు పేతురికి వెలిగింది, నిజం యేసుప్రభు అయితేనే ఇలాగొస్తాడు అని. అప్పుడు ఆయన అన్నాడు, నీవే అయితే నేను కూడా నడిచి వస్తా. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో నీటి మీద నడిచిన మనిషి ఒక్కడే ఒకడు, పేతురు. అంత ధైర్యం అందరికి రాదు. పిల్లలకు మనం సైకిల్ నేర్పించేటప్పుడు ఎక్కరా, నేను పట్టుకొని ఉన్నాను అని అంటే అన్నా నువ్వు వదిలేస్తావు. ఇప్పుడు కొడుకు ముందే తెలుసు వదిలేస్తామని, సైకిల్ మీదే వదిలేస్తామని తెలిసి భయపడి సైకిల్ ఎక్కరా. ఇంక సముద్రంలో దూకినాడంటే, లేదా ధోనిలో నుండి సముద్రంలోకి రావాలి కదా, అంత తేలిక కాదు, మనం చూస్తేనే భయం వేస్తుంది. ఆ పేతురు ధైర్యం, గాడ్ వాంట్స్ సచ్ కరేజ్, ఎ పర్సన్ హూ కెన్ ప్లంజ్ ఇన్ టు క్రైసిస్. క్లిష్ట పరిస్థితుల్లోకి దూకడానికి ఇష్టపడినవాడు పేతురు. ఈజ్ నాట్ ఏ మ్యాన్ ఆఫ్ కంఫర్ట్, బట్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ క్రైసిస్. విశ్వాసాలు 2 రకాలుగా ఉంటారు. కంఫర్టింగ్ కావాలంటే బాగా అంత సౌఖ్యంగా ఉండేటప్పుడు విశ్వాస జీవితం బాగుంది అని అనుకుంటారు. క్రైసిస్, కష్టాలు, తుఫానులు. ఇది రాత్రి వచ్చిన తుఫాను, పగలు వచ్చింది కూడా కాదు. పగలు వచ్చిన తుఫాను అయితే భరించవచ్చేమో, కానీ రాత్రి వచ్చిన తుఫాన్ అంటే ఏం కనిపించదు, చీకటి కదా. ఈ లోకం కూడా ఇప్పుడు రాత్రే, చీకటి కాలం. రకరకాల తుఫాన్లు, పేదరికం అనే తుఫాను, నిరుద్యోగం అనే తుఫాను, ఫెయిల్ కావడం అనే తుఫాను, ఓటమి అనే తుఫాను, భర్త రక్షణ పొందకపోవడం, భార్య రక్షణ పొందక, పిల్లలు, ఎన్ని తుఫాన్ల పేర్లు ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. తుఫాన్ల సీజన్ ఇది. ఇది ప్రభుకు స్తోత్రాలు. బైబిల్లో రాయబడిన, ఆయన లేచి గాలిని సముద్రమును గద్దింపక మిక్కిలి నిమ్మళమాయను. ఆయనకు సముద్రము లోబడుచున్నవని వాళ్ళు ఆశ్చర్యపడరు. యేసు మన కొరకే సూపర్ న్యాచురల్ వాక్ చేయగలడు. ధైర్యంగా అధైర్యపడుతున్నావా, కృంగిపోయినావా, ఇంకా నా పరిస్థితి ఇంతే, నా జీవితం ఇంతే, తుఫాను రేగింది, ఇంట్లో తుఫాను, కుటుంబం తుఫాను, ఆర్థిక తుఫాను, అనారోగ్య తుఫాను, పేదరికం అనే తుఫాను, ఇలాంటి ఎన్నో తుఫానులు రేగినాయి. ఇంక ఉద్యోగం రాదా, ఇక సంఘం విస్తరించబడదా, ఇక పరిచర్లో వాడబడనా, ఇక ఆరోగ్యం బాగాదా, ఇలాంటి ఎన్నో ప్రశ్నలన్నిటికీ ఒక్కటే జవాబు, యేసును చూచుట. వారు ఆయనను చూచి, కనుక ఆయన చూచినప్పుడు తుఫాను నిమ్మళమవుతుంది. ఆయన దాన్ని గద్దించగలడు. ఆయన కొన్నిటిని గద్దించినాడు, మీకు తెలుసు అనుకుంటా. దయ్యాలను గద్దించినాడు, తుఫాన్ను గద్దించినాడు. ఆయన గద్దింపులో శక్తి ఉంది. యేసు వైపు చూచు. 4 చూస్తామా? లూకాసు వార్త 23వ అధ్యాయము. గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ Luke, chapter 23. Luke chapter 23 verse 42. లూకా 23:42. ఆయనను చూచి
యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు ఎవరు చూశారు? ఎవరిని చూశారు? కుడివైపు వేలాడదీయబడ్డ దొంగ యేసుప్రభు శిలువ దృశ్యం మీద యెరూషలేము కల్లంత దూరాన్ని కల్వరి కొండ మీద యేసుప్రభు వారి కుడివైపున ఎడమ వైపున ఇద్దరు నేరస్తులను వేలాడదీసినారు. ఇద్దరు ఆరంభంలో యేసును తృణీకరించడానికి ఆరంభించినారు. కొద్దిసేపటికి కుడివైపున్న వాడు ఎడమవైపు ఉన్నవాడిని గద్దించి, నీవు దేవునికి భయపడవా, మనకైతే ఈ శిక్ష సరిపోయిందే, అయితే ఆయన ఏ నేరము, యేసుప్రభు వారు ఏ నేరం ఏ పొరపాటు చేయలేదు కదా, అయినా ఆయన శిలువ మీద ఉన్నాడు అని ఎడమవైపు ఉన్నవాడిని కుడివైపు ఉన్నవాడు గద్దించినాడు. ఇప్పుడు ఆయనను చూచి, ఇప్పటిదాకా ఏం చూశాడు? ఎడమవైపు ఉన్నవాడిని చూశాడు. ఇప్పటిదాకా ఎవరిని చూశాడు? రోమా సైనికులు చూసిండొచ్చు. ఇప్పటిదాకా ఎవరిని చూశాడు? డబ్బులు చూసిండొచ్చు, బంగారం చూసిండొచ్చు, వెలగల నగలు చూసిండొచ్చు, జైలు జీవితం చూసిండొచ్చు, కష్టాలు చూసిండొచ్చు, చీకటి చూసిండొచ్చు. ఇప్పటిదాకా చూసిందంతా చూపు వేరే, చచ్చిపోయేటప్పుడు చూసిన చూపు వేరే. అదే చూపు యేసును చూచున్నాడు. ఆయనను చూచి, ఆయనను చూస్తే మరణంలో నుండి జీవంలోనికి దాటుతాం, శాపంలో నుండి ఆశీర్వాదంలోనికి వస్తాం, శూన్యతలో నుండి సంపూర్ణతలోనికి వస్తాం. అది ఎలాంటి పరిస్థితి అయినా సరే, సిలువలో ఉన్న, మరణానికి సమీపంగా ఉన్న, నిరాకరించబడిన స్థితిలో ఉన్న, కాళ్ళు వెరుగొట్టబడే స్థితిలో ఉన్న, ప్రాణం పోయే స్థితిలో ఉన్న ఆయన్ని చూచినాడు. సాధారణంగా అలాంటప్పుడు దేవుడు ఇవి ఏం గుర్తుండదు మనకి, ఏదో ఇంకొచ్చినాం వెళ్ళిపోతున్నాను లేని అనుకుంటాం. కానీ ఆ దొంగ జీవితంలోకి ఒకసారి వన్స్ ఎ బ్లెస్సెడ్ లుక్ అండ్ దట్ బికేమ్ ఎటర్నల్ లుక్. ఒక్కసారి తన జీవితాన్ని మార్చే చూపు చూశాడు యేసు వైపు, తన ఆశీర్వాదంలోనికి వచ్చినాడు. ప్రభు అన్నాడు, నేడు ఆలస్యం కూడా లేదు, టుడే thou shall be with me in paradise. నాతో పరదైసులో ఉందో. వన్ లుక్ కన్వర్టెడ్ హిమ్ ఫ్రమ్ హెల్ టు హెవెన్. వన్ లుక్ కన్వర్టెడ్ హిమ్ ఫ్రమ్ ఎ డకాయిట్ టు ఎ డివైన్ పర్సన్. వన్ లుక్ కన్వర్టెడ్ హిమ్ ఫ్రమ్ ఎ కర్స్ టు ఎ బ్లెస్సింగ్. ఒక్క చూపు ఆయన శాపాన్ని ఆశీర్వాదంలోనికి మార్చింది. అదే యేసును చూచిన చూపు. యేసు వైపు చూచు. యేసులోని మనం 4 విషయాలు చూసినాం. మొదటిది, పశువుల తొట్టిలో పరుండబెట్టబడిన యేసును చూచి మహిమపరిచినారు గొర్రెల కాపర్లు. రెండవది, 2 సంవత్సరాల వయసులో ఇంటిలో ఉన్న యేసును చూచి ఆరాధించి అర్పించినారు తూర్పు దేశపు జ్ఞానులు. మూడవది, సముద్రం మీద నడుచున్న యేసును చూచి శిష్యులు ఆదరించబడ్డారు. నాలుగవది, శాపములో మరణములో ఉన్న కుడివైపున వేలాడదీయబడిన దొంగ సిలువ వేయబడిన యేసును చూచి క్రూసిఫైడ్ క్రైస్ట్ శాపము నుండి ఆశీర్వాదంలోనికి వచ్చినాడు, మరణము నుండి జీవములోనికి వచ్చినాడు, నిత్య నరకము నుండి నిత్య పరలోక రాజ్యంలోనికి ప్రవేశించినాడు. ఆ యేసును చూస్తే కలిగే అద్భుత ఆశ్చర్యకరమైన ఆశీర్వాదం గొప్పది. 5వ దాకా చూసి ముగిస్తామా? జాన్ చాప్టర్ 20, యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం 14వ వచనం, వర్స్ 14. జాన్ చాప్టర్ 20 వర్స్ 14. ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచుండట చూచెను, కానీ ఆయన యేసుని గుర్తుపట్టలేదు. 18వ వచనం, మగ్దలేని మరియ వచ్చి నేను ప్రభువుని చూచితిని. సీయింగ్ ద రిజరెక్టెడ్ క్రైస్ట్, పునరుత్థానుడైన యేసును చూచుట. ఈమెకి నిరీక్షణ లేకుండా ఒకటే ఉంది. అంతకుముందు 7 దయ్యాలు పట్టినాయి. యేసు ప్రభు వారు ఆమె 7 దయ్యాల నుండి ఆమెకు విడుదల ఇచ్చినారు. అందుకే ప్రభు ఆమె హత్తుకొని ఉంది, ఆనుకొని ఉంది, వెంబడిస్తూ వచ్చింది. ఎక్కడి దాకా వెంబడించిందంటే సిలువ దాకా మాత్రమే కాదు,
సమాధి దాకా యేసును వెంబడించింది. ఆదివారం తెల్లవారుచుండగా కొందరు స్త్రీలు సమాధి దగ్గరికి వచ్చినారు. ఇది భిన్నంగా కనిపిస్తుంది కదా. స్త్రీలు షాపింగ్ మాల్కి వెళ్ళాలంటే చాలా యాక్టివ్గా ఉంటారు, వాళ్ళు పుట్టింటికి వెళ్ళాలంటే చాలా యాక్టివ్గా ఉంటారు. కానీ సమాధి దగ్గరికి బాగలేదు నాకు. కానీ ఇక్కడ బైబిల్ స్త్రీలు భిన్నంగా ఉన్నారు, మనకు ఆపోజిట్ వాళ్ళు. మనం ఏదైతే ఇంట్రెస్ట్లో వాళ్ళకి అది ఇంట్రెస్ట్ ఉండదు, మనకి ఏది ఇంట్రెస్ట్ లేదో అది వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్. సమాధి దగ్గరికి ఎవరైనా లేడీస్ పోతారండి తెల్లవారుజామున లైట్లు లేకుండా? మామూలుగా ఇంటి బయటికి రావాలన్నా కూడా వాళ్ళకి ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా. ఇంక వేరే చిన్న చిన్న పనులు బయటికి వెళ్ళి చేసుకోవాలన్నా చేసుకోలేరు. చీకటి కదా, తెల్లారిన తర్వాత వెళ్దాంలే అని అనుకుంటారు. వీళ్ళకి యేసుప్రభు మీద ఉన్న ప్రేమ చీకటిని చీల్చుకొని వచ్చింది, భయాన్ని దూరపరుస్తూ వచ్చింది. యేసును చూడాలనే ఆశతోన వారి చీకటి ఉంటే లెక్క చేయకుండా మార్కెట్కి కాదు పోయింది, షాపింగ్ మాల్కి కాదు, ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే డిమార్ట్ కాదు పోయింది, సమాధి తోట దగ్గరికి వచ్చినారు. సమాధులు అంటేనే భయం వేస్తుంది కదా మనకు. అక్కడ భూస్థాపన చేసి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడికి ఒకళ్ళు వెళ్ళాలంటే ఎంతమంది ధైర్యం చేస్తారు? ముఖ్యంగా స్త్రీలు ఒకళ్ళే. మగ్ధలేని మరి అంటే ధైర్యశాలే చేయగలదు, మరియమ్మ లాంటి తల్లి మాత్రమే చేయగలదు, సొలొమోను లాంటి స్త్రీ మాత్రమే చేయగలదు. మిగతా వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారో తెలియదు, ఏమయ్యారో తెలియదు. అది హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్, అంటే లెక్కింప కలిగిన కొంతమంది స్త్రీల ద్వారా దేవుడు ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించినాడు. నేను ప్రభువును చూచితిని, ఐ హ్యావ్ సీన్ ద లార్డ్. ఎవరు పునరుత్థానాన్ని యేసును చూస్తారో వారికి ఆయన ఇచ్చిన సందేశం, గో అండ్ టెల్, వెళ్ళి చెప్పుడే. ఏమని చెప్పాలా? ఈజ్ రిజన్, ఆయన లేచి ఉన్నాడు. ఈజ్ నాట్ హియర్, ఆయన ఇక్కడ లేడు. ఇది మనకి ఇవ్వబడిన వర్తమానం అదే, మనం బయటకు ప్రకటించాల్సిన వర్తమానం అదే. ద టూంబ్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ఎంప్టీ, ఈజ్ రిజన్, ఈజ్ నాట్ దేర్. యేసు సమాధి తెరవబడింది, ఆయన అక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఇది లోకానికి ఎలా కనిపిస్తుంది అంటే ఫూలిష్నెస్గా కనిపిస్తుంది, వెరితనంగా కనిపిస్తుంది. ఏంటి వీళ్ళు ఏదేదో చెప్తారు, ఖాళీ సమాధి అంటారు, లేడంటాడు, అది అంటాడు, ఇది అంటాడు అని. వాళ్ళకి ఏం కావాలంటే మహిమలు కావాలా, లీలలు కావాలా, అద్భుతాలు కావాలా, ఆశ్చర్యకార్యాలు కావాలా. ఖాళీ సమాధి, ద ఎంప్టీ టూమ్ ఈజ్ ద గ్రేటెస్ట్ మిరకిల్ ఆఫ్ మిరకల్స్. ఖాళీ సమాధి అద్భుతాల్లో ఒక అద్భుతం, ఆశ్చర్యకరం. యేసు ఇప్పుడు సమాధిలో లేడు, సింహాసనం మీద ఉన్నాడు. యేసు వైపు చూచుచు, ఏ యేసును చూస్తున్నాం మనం? ఇంకా ఎవరైనా రక్షణ పొందకుండా పాపక్షమాపణ మారు మనసు పొందుకున్నా ఉంటే ఈ సాయంకాలం యేసు ప్రభువుని మీకు పరిచయం చేస్తున్నాం. దొంగ యేసును చూచి విశ్వాస అయ్యాడు, నరకం నుండి తప్పించుకున్నాడు. బైబిల్లో రాయబడింది, నా మాట విన్నాను పంపిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. యేసును చూస్తే పాపక్షమాపణ మారు మనసు చూడడం అనేది ఎంత తేలిక. ఇంకా యేసును అంగీకరించుకున్న ఎంతకాలం అలాగ జీవిస్తావు? యేసు పాపల రక్షకుడు, పాపల కొరకు భూమి మీదకి దిగి వచ్చినాడు, పాపంగా చేయబట్టడానికి ఇష్టపడ్డాడు. ఆయనలో పాపము లేదు, ఆయన పాపం ఎరగడు, ఆయన పాపం చేయలేదు. బట్ హి బికేమ్ సిన్ ఫర్ us. ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు, సిలువలో మన పాపాలన్నీ భరించినాడు. యెషయా 53లో చెప్పబడింది, ఆయన వ్యసనాక్రాంతుడిగా వ్యాధిని అనుభవించిన వాడిగా చేయబడ్డాడు, స్వరూపమైనను సొగసైన లేనివాడిగా చేయబడ్డాడు, వికారుడిగా మార్చబడ్డాడు. సిలువలో రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడవ దినాన్ని లేచి పరలోక స్థలంలో మహామహుని కుడి పార్శ్వమున మహిమా ప్రభావం కలిగిన వానిగా ఆసీనుడయ్యాడు. ఈ యేసు నీకొద్దా? ఈ పాపక్షమాపణ వద్దా? ఈ మారు మనస్సు వద్దా? నీ వైపు ఎంతకాలం చూసుకుంటావు? నీ చుట్టూ ఎంతకాలం చూస్తావు? లోకాన్ని ఎంతకాలం చూస్తావు? నీ పరిస్థితులు ఎంతకాలం చూస్తావు? నీ తెలివి ఎంతకాలం చూస్తావు? ఇవన్నీ గతించిపోతాయి. లుక్ అట్ క్రైస్ట్, క్రీస్తు వైపు చూడు. గేజ్ అట్ క్రైస్ట్, క్రీస్తును చూడు. ఆయన చూస్తే
శూన్యం నింపబడుతుంది, పాపాలు క్షమించబడతాయి, శాపం ఆశీర్వాదంగా మార్చబడుతుంది, పాతాళం పరలోకంలోనికి నీకు అడుగులు వేస్తుంది. ఈ రాత్రి ఆ యేసు నీకొద్దా? తలలో వంచండి, ప్రార్థన చేస్తాం.